గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో బయట ఉన్న నెగిటివ్స్ ని పట్టించుకోవద్దు. రేపటి రోజున మీరు సక్సెస్ అయినా మీరు ఫెయిల్ అయినా మీ చుట్టూ ఉన్న సమాజం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి. నాకు చాలా మంది చెప్తారు, సార్ నాకు వీళ్ళు రోల్ మోడల్, వాళ్ళ రోల్ మోడల్. నేను అది నమ్మనండి. నాకు నా దృష్టిలో రోల్ మోడల్ ఎవరంటే నేను నా పేరే చెప్తా. ఎందుకంటే నా బ్రెయిన్ ని నాకన్నా బాగా ఎవరు మోటివేట్ చేయలేరు. ఒక 100 మంది లీడర్స్ వచ్చి మిమ్మల్ని మధ్యలో కూర్చోబెట్టి వెస్టేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా ఇక్కడ ఆలోచన రాకపోతే మీరు ముందుకెళ్ళరు. కరెక్టా కదా? ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ టు యువర్ మైండ్. సో ఇది నా లైఫ్. ఈ నెట్వర్క్ లో నేను చాలా మందిని చూస్తాను, సార్ మా అప్లైన్ సపోర్ట్ లేదు, మా అప్లైన్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఇలా ఉండిపోయాను, మా అప్లైన్ సపోర్ట్ చేస్తుంటే నేను ఎక్కడికో వెళ్ళిపోను అంటారు. సార్ పలానా టీంలో ఉండుంటే నాకు ఎంత బాగున్నో ఎక్కడికో వెళ్ళిపోదు. అక్కడ వేసినా కూడా వీళ్ళు అలాగే ఉంటారు. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్. ఇది నా డ్రీమ్. నేను ఈ బిజినెస్ కి నా అప్లైన్ కోసం రాలే, నేను ఈ బిజినెస్ కి నా డౌన్ లైన్ కోసం రాలేదు. నా డౌన్ లైన్ పని చేయట్లేదా, ఇంకో టీంతో పని చేసుకుంటా. ఇది నా డ్రీమ్, నా కెరియర్, నా బిజినెస్. ఈ బిజినెస్ కి నేను నా కోసం వచ్చాను. ఈ రోజు మీరు నెట్వర్క్ చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే రేపటి రోజున ఈ ఇన్ఫ్లేషన్ లో వచ్చే ఈ ఛాలెంజెస్ కి మీరు ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఈ రోజు క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఎవరైనా మీకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తారా? ఎవరు చేయరు. సో దిస్ ఇస్ అవర్ లైఫ్ అండి. ఈ రోజు ఎవరైతే మనకి డైరెక్ట్ సెల్లింగ్ కోసం నెగటివ్ గా మాట్లాడుతున్నారో ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అయిన తర్వాత ఫస్ట్ జాయిన్ అయ్యే ప్రాస్పెక్ట్ వాళ్ళే, రైట్? ఎందుకంటే ఈ రోజు ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్